నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. విద్యార్థి దశ నుంచే అంచెలంచెలుగా ఎదిగిన చల్లా వంశీచంద్ రెడ్డికి పాలమూరు ఎంపీ టికెట్ ఇవ్వటం సంతోషంగా ఉందని అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జె చంద్రశేఖర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ఎస్యుఐ నుంచి ఏఐసిసి స్థాయికి వంశీచంద్ రెడ్డి ఎదిగారని అన్నారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపిస్తే పాలమూరు అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. నిన్న ఏఐసిసి పార్లమెంట్ ఎన్నికల లిస్టు విడుదల చేయడం జరిగింది. మహబూబ్నగర్ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థిగా ఇవాళ విద్యార్థి దిశ నుండి ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్కి వచ్చిన మా వంశీచంద్ రెడ్డి అంచెలంచె ఎదిగిన వంశీచంద్ రెడ్డి గారిని ఇలా ఎంపీ టికెట్ అనౌన్స్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఏఐసిసి కార్యదర్శికి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు కాబట్టి ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మేడం సోనియా గాంధీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కరుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా అంచెలంచె ఎదిగిన కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఇవ్వడం చాలా సంతోషం. పనిచేసే వారికి ఇవాళ కష్టకాలంలో ఉన్నా ఎప్పుడైనా ఉంది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికలో 2014 నుంచి మోడీ గారి ప్రభుత్వం ఎన్నో మాయమాటలు చెప్పి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఉద్యోగాలు ప్రకటించలేదు. యువకులు కూడా ఒకసారి అలా చేయాలి. ఇవాళ ప్రైవేట్ వ్యవస్థ తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి గతంలో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ నిరుపేదలకు ఆనాటి భూములు కూడా పంపించేసింది. నిరుపేద ఇందిరామైండ్లు కూడా కట్టించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలో. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మన ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మన ఎంపీ కూడా మహబూబ్నగర్ ఎంపీ పార్లమెంట్ పరిధిలో 7 కాన్స్టిట్యూన్సీలో అత్యధిక మెజార్టీతో ఎంపీ మా వంశీచంద్ రెడ్డిని గెలిపించాల్సిన ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి, కష్టకాలంలో కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తి కాబట్టి వారికి మన బాధలన్నీ, మన జిల్లా బాధలన్నీ తెలుసు, మన పార్లమెంట్ బాధలు తెలుసు. కాబట్టి వారన్నీ సమస్య సాల్వ్ చేయాలంటే మన మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి కూడా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి గారు గెలిపిస్తుంటే మనకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మన పెద్ద అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే మన జిల్లాకి ముఖ్యమంత్రి కాబట్టి జిల్లాకి ముఖ్యమంత్రి కాబట్టి ఎంపీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే కేంద్రకి వెళ్ళి నిధులు తెచ్చి మన పార్లమెంట్ అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఒకసారి విజ్ఞప్తి ఏంటంటే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ కూడా ప్రతి ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్తాం. వెళ్ళి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తారని మొత్తం మేనిఫెస్టో పంపి ఇంటింటికి చేరవేసగా దిశగా యువజన కాంగ్రెస్ పనిచేస్తారని కూడా తెలియజేస్తూ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిక్లేర్ చేసినందుకు కాంగ్రెస్ అధిష్టానం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.